హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సోమనాథ్ జ్యోతిర్లింగ యాత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము ముందు ద్వారకా వెళ్ళి అక్కడ కృష్ణుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత సోమనాథ్ టెంపుల్కి బయలుదేరామండి. ట్రైన్లోనే టికెట్ తీసేసుకున్నాము. సోమనాథ జ్యోతిర్లింగం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, విశ్వాసానికి, దృఢ సంకల్పానికి మరియు దైవక శక్తికి ఒక సజీవ నిదర్శనంగా నిలబడుతుంది. గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో ప్రశాంతంగా కొలువయ్యున్న ఈ పవిత్ర ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది మాత్రమే కాదు, ఇది స్వర్గం భూమిని తాకే ప్రదేశం. 17 సార్లు దండయాత్ర చేసినప్పటికీ ధ్వంసమైన ప్రతిసారి పునర్జీవనం పొంది మళ్ళీ కొత్తగా శక్తివంతమైన ఆలయాన్ని రూపుదిద్దుకునేది అదే సోమనాథ జ్యోతిర్లింగం. నశించని శాశ్వత పుణ్యక్షేత్రం ఇది. గుజరాత్లోని వేరావల్ సమీపంలో ఉన్న ప్రభాస్ పటాన్లో కొలువు తీరిన సోమనాథ ఆలయం 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది. అందువల్ల ఇది శివభక్తులకు అత్యంత ప్రత్యేకమైనది. ఈ ఆలయాన్ని సోమనాథ్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. చంద్రదేవుడైన చంద్రుడు 27 నక్షత్రాలు ప్రతీకలైన దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడంట. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. చంద్రుడు రోహిణిని మాత్రమే ప్రేమించి తన మిగతా 26 మంది భార్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడట. మిగతా భార్యలు ఎంత బాధపడుతూ ఉండుంటారు. తన కుమార్తెలు బాధలు విన్న దక్షుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడంట. చంద్రుడు తన తేజస్సును, సౌందర్యం, జీవశక్తిని పూర్తిగా కోల్పోవాలని శపించాడంట. పాపం చంద్రుడు రోజు రోజుకి క్షీణించడం మొదలైంది. వెన్నెల రాకపోవడంతో ప్రపంచం అంధకారంలోకి మునిగిపోయింది. ప్రకృతి చక్రాలన్నీ అస్తావ్యస్తం అయిపోయాయి. ఈ గందరగోళాన్ని చూసి ఇంతటి శక్తివంతమైన శాపాన్ని తొలగించగల ఏకైక వ్యక్తి అయిన శివుణ్ణి ఆశ్రయించమని దేవతలందరూ చంద్రుడికి సలహా ఇచ్చారు. తను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలనే తీవ్ర కోరికతో చంద్రుడు ప్రభావ క్షేత్రానికి వచ్చి శక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ కఠోర తపస్సు చేశాడట. చంద్రుని నిష్కపటమైన భక్తికి చెలించిపోయిన శివుడు భోళాశంకరుడు కదా, అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే దక్షిణి శాపాన్ని పూర్తిగా రద్దు చేయడం సాధ్యపడలేదు. దాన్ని సవరించాల్సి వచ్చింది. అందువల్ల శివుడు చంద్రుడికి ఒక వరం ఇచ్చాడట. దాని ప్రకారం అతను 15 రోజుల పాటు ప్రశాంతంగా మారి ఆ తర్వాత 15 రోజుల పాటు మసకబారతాడు. అందుకే మనం ప్రతిరోజు చంద్రుడు రూపాన్ని మారడాన్ని చూస్తాము. కృతజ్ఞతాభావంతో నిండిన చంద్రుడు అదే ప్రదేశంలో ఒక జ్యోతిర్లింగాన్ని స్థాపించాడట. మరియు అది చంద్రుడిని ఆశీర్వదించిన సోమనాథుడిగా ప్రసిద్ధి చెందింది. ఇదిగోండి, మేమైతే టెంపుల్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. అసలు ఈ ఆలయం క్రీస్తు పూర్వం ముందే నిర్మించబడింది. అందువల్ల అది వేల సంవత్సరాల పురాతనమైనదిగా చెబుతారు. పురాణ గాథల ప్రకారం మొదట ఆలయాన్ని సాక్షాత్తు చంద్రుడే బంగారంతో నిర్మించాడట. రెండవ దాన్ని రావణుడు వెండితో, మూడవ దాన్ని కృష్ణుడు చెక్కతో, మరియు నాలుగవ దాన్ని పాండవులలో ఒకడైన భీముడు రాతితో నిర్మించాడని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ కథలు అక్షరాల నిజమైనయే అన్నది ముఖ్యం కాదు. అవి ఈ ప్రదేశం ఎప్పటి నుంచో ఎంత ప్రాచీనమైనదో, ఎంత పూజనీయమైనదో తెలియచేస్తాయి. కానీ దండయాత్రదారులు దాని పురాణ సంపదపై కన్నేసినప్పుడు ఆ ఆలయ చరిత్ర ఒక చీకటి మలుపు తీసుకుంది. క్రీస్తు శకం 1026లో గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడట. దాన్ని జ్యోతిర్లింగాన్ని అపవిత్రం చేసి 20 మిలియన్ల దీనార్ల విలువైన నిధులను దోచుకున్నాడట. అది కేవలం ఆరంభం మాత్రమే. శతాబ్దాలుగా ఈ ఆలయం 1299లో అల్లావుద్దీన్ ఖలీ సైన్యం నుండి, ఆ తర్వాత 1706లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి దాడులు ఎదుర్కొంటూనే ఉంది. ప్రతిసారి అది ధ్వంసమైనప్పుడు భక్తి శ్రద్ధలు గల హిందువులు అద్భుతమైన విశ్వాసంతో మరియు పట్టుదలతో ప్రదర్శిస్తూ దాన్ని పునర్నిర్మిస్తూ ఉంటారు.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో ప్రస్తుతం కట్టడాన్ని పునర్నిర్మించారు. అది నేడు భారతదేశపు ఆధ్యాత్మిక దృఢత్వానికి, భక్తులకు మరియు దైవానికి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీకంగా నిలుస్తుంది. దీని ద్వారాల గుండా నడుస్తున్నప్పుడు మీరు కేవలం ఒక ఆలయంలోనికి ప్రవేశించడం లేదు, శతాబ్దాల విశ్వాసం, త్యాగం మరియు భక్తిలోకి అడుగుపెడుతున్నారు. సోమనాథ్ ఆలయాన్ని చూడగానే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇదే సోమనాథ జ్యోతిర్లింగం యొక్క గోపురం. మాకు దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. తిరిగి మేము వెళ్ళిపోతున్నాము. చాలాసేపు మేము టెంపుల్లోనే ఉండిపోయాము. ఆ సముద్ర అలలు చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తిరిగి మేమైతే ప్రయాణం అయ్యాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ శివుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.